సచివాలయం రెండో బ్లాక్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యూపీఎస్ బ్యాటరీలు ఉంచిన ప్రాంతంలో మంటలు చెలరేగడంతో ప్రమాదాన్ని గుర్తించిన ఎస్పీఎఫ్ సిబ్బంది అగ్నిమాపక శాఖ సాయంతో మంటల్ని అదుపు చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబుతో పాటు హోంమంత్రి అనిత సందర్శించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా లేదా ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న దానిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సచివాలయంలో అత్యంత కీలక విభాగాలు ఉండే రెండో బ్లాక్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యూపీఎస్ బ్యాటరీలు ఉండే ప్రాంతంలో మంటలు చెలరేగడంతో 60కి పైగా బ్యాటరీలు, 2 ఏసీలు కాలిపోయాయి. తెల్లవారుజామున 6 గంటల సమయంలో మంటల్ని గుర్తించిన ఎస్పీఎఫ్ సిబ్బంది అగ్నిమాపక శాఖ సాయంతో మంటల్ని ఆర్పివేశారు. సచివాలయం నిర్మాణం తర్వాత తొలిసారి అగ్ని ప్రమాదం సంభవించింది. అత్యంత కీలక విభాగాలైన ఆర్థిక శాఖ, హోంశాఖలు సైతం రెండో బ్లాక్లోనే ఉండటంతో అగ్ని ప్రమాద ఘటన సంచలనంగా మారింది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు అనిత, పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ కార్యాలయాలు సైతం ఇదే బ్లాక్ లో ఉన్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందా లేక ఏదైనా కుట్రకోణం ఉందా అన్నది తేల్చనుంది. అగ్ని ప్రమాదం జరిగిన రెండో బ్లాక్ ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. హోంమంత్రి అనిత ఆయనకు ప్రమాదం జరిగిన తీరును వివరించారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ఏ సమయంలో చోటు చేసుకుందన్న వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్ బృందం ఎన్ని గంటలకొచ్చిందని సీఎం ఆరా తీశారు. సచివాలయంలో అన్ని చోట్ల భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్నది ఆడిట్ చేయాలని సీఎం ఆదేశించారు. అనంతరం మొదటి బ్లాక్ లోని బ్యాటరీ రూమ్ ను కూడా సీఎం పరిశీలించారు. జీఏడీ, సిఆర్డీఏ శాఖల అధికారులు షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనాకొచ్చారని, ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత తెలిపారు. ఓవరాల్ గా చెప్పాలంటే ఒక 8 to 10 minutes మధ్యలో ఫైర్ అంతటిని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఫర్దర్ గా పెద్ద ప్రమాదమే తప్పింది అని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ నుంచి కొంత స్మోక్ కూడా పైన ఉన్న ఫ్లోర్ లోకి కూడా వెళ్ళటం, అక్కడ కొన్ని ఏసీలు పాట్ అవ్వటం, అదేవిధంగా బ్యాటరీలన్నీ కూడా కొంచెం ధ్వంసం అవడం కూడా జరిగినాయి. అవన్నీ కూడా ఫైర్ లో కొంచెం కాలిన దాఖలు కూడా కనిపిస్తున్నాయి. ఇమీడియట్ గా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు, జీఏడీ వాళ్ళు, అదేవిధంగా సిఆర్డీఏ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాని మీద ఏం జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఈరోజు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అప్పచెప్పి డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా దీని మీద క్లియర్ కట్ ఎంక్వైరీ చేయిస్తున్నాం. ఏదైనా ఇది యాక్సిడెంటా, ఇంటెన్షనల్ గా ఏదైనా జరిగిందా అన్న కోణంలోని కూడా దేన్ని కూడా చులకనగా తీసుకొని మనం లైట్ గా తీసుకుని పక్కన పడేట్లా ఇమీడియట్ గా దాని మీద ప్రతి ఒక్క విషయంలోని కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని కూడా చెప్పుకున్నాం. సచివాలయంలో అగ్ని ప్రమాద ఘటనపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కుట్రకోణం ఏమైనా ఉందా అనే అంశంపైన విచారణ చేసేందుకు వీలుగా ఫోరెన్సిక్ సిబ్బంది ఘటనా స్థలి వద్ద ఆధారాలను సేకరించారు. అయితే యూపీఎస్ బ్యాటరీ రూమ్ లో ఫైర్ అలారం లేకపోవడంపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనలో అత్యంత కీలకమైన సచివాలయంలో అన్ని బ్లాకుల్లోని ఫైర్ అలారాలు తనిఖీ చేయాల్సిందిగా మంత్రి ఆదేశించారు. సచివాలయంలో ఫైర్ ఆడిట్ చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు. సచివాలయంలోని చెత్తనంతా 24 గంటల్లో శుభ్రం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.